హాయ్ అండి. చంటి పిల్లలకి నల్లబొట్టు పెడతారు కదా నుదుటిని. మా బాబుకైతే బొట్టు ఇంట్లోనే చేశామనమాట. ఇవి రాగులండి. చోళ్ళంటారు కదా! అదే రాగులు. ఈ రాగుల్ని నల్లగా వేయించేసుకోవాలి. నలుపు రంగు వచ్చేయాలనమాట. బాగా నల్లగా వచ్చే వరకు వేయించేసుకొని, వీటిని మనం మిక్సీలో వేసుకొని, తగినన్ని వాటర్ ఏసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌లో వేసేసి, శుభ్రం వడకట్టినట్టుగా పిండేసుకోవాలి. పిండేసుకుంటే ఇలా వస్తదండి. నేనది వీడియో తీయలేదు. ఇదేం చేయాలంటే డైలీ ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఫస్ట్ ఖాళీగా ఉన్న బాక్స్ లాంటి దాంట్లో వేసుకుంటే ఫాస్ట్‌గా ఆరిపోతదనమాట. ఒక 2 డేస్ పెద్ద బాక్స్‌లో ఆరబెట్టిన తర్వాత నేనిలా చిన్న బాక్స్‌లోకి తీసేసుకున్నానండి మళ్ళీ. అంటే చిన్న బాక్స్‌లో అయితే అలా ఉంటది కదా! మూత పెట్టేసుకుంటే. తర్వాత కూడా మళ్ళీ ఎండలో పెట్టుకుంటే ఇంక మొత్తం గట్టిగా అయిపోయే వరకు శుభ్రం ఆరిపోయిందండి బొట్టు. ఆరిందనమాట. దీని మీద ఇప్పుడు మనం రోజు స్నానం చేయించిన తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని వేలుతో ఇలా రుద్దితే మనకి బొట్టయితే ఇలా వచ్చేస్తదండి. చాలా బావుంటది బొట్టయితే. ఎర్రగా మెరుస్తది. ఇంక చంటి పిల్లలకి దిష్టి అది కూడా తగలకుండా మంచిదనమాట. చాలా మంచిదండి. బాబుకైతే డైలీ ఇదే పెడతాం మేము. బొట్టు పెట్టేసిన తర్వాత మూత పెట్టకుండా అలా ఉంచితే గాలికి ఆ తడది ఆరిపోతదండి. ఆరిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి బొట్టు చాలా రోజులొస్తది. అలా డైలీ ఇలానే మనం తీసుకొని పెట్టుకుంటూ ఉండొచ్చనమాట. ఒక్కోసారి నేను వీడియో తీయలేదండి. మర్చిపోయాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి.